హాయ్ అండి. ఎప్పుడులాగే వీడియో కాకుండా ఈ రోజు అయితే మా అమ్మ మీద ప్రాంక్ కాల్ లా చేద్దామని అయితే అనుకుంటున్నాను. నేనైతే ఈ ప్రాంక్ కాల్స్ ఇలాంటివన్నీ ఎప్పుడు చేయలేదు అనమాట. ఎలా వస్తుంది అనేది అయితే తెలీదు. కాకపోతే ట్రై చేస్తాను. మంచిగా కానీ వచ్చిందంటే వీడియో అప్లోడ్ చేస్తాను, లేదంటే చేయను అనమాట. ప్రాంక్ ఏంటంటే మా అమ్మకి అసలు జుట్టు కట్ చేసిన ఇలాంటివంటే అస్సలు నచ్చవన్నమాట. అసలు అంటే మగపిల్లలకు కాదు, నార్మల్ గా నేను ఎప్పుడైనా హెయిర్ కట్ చేస్తాను ఇలా అన్నా సరే ఊరుకోదు, అస్సలు చాలా గొడవ చేస్తుంది అనమాట. అయితే మా బాబు ట్రిమ్మర్ తో ఈ మధ్యలో ఎలా తీస్తాడని అయితే చెప్తాను. అంటే పూర్తిగా జుట్టు లేకుండా గుండు చేస్తే ఎలా అయితే మనకు అయిపోద్దో అలా చేస్తాడు ట్రిమ్మర్ తో, తెలియకుండా నేను పడుకొని ఉండేటప్పుడు అని చెప్తాను అనమాట. ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. ఫస్ట్ మా అన్నయ్యకి అయితే ఆల్రెడీ చెప్పాను, ఫోన్ చేసి ఇలా ఇలా చేస్తాను, మధ్యలో నీకు కనెక్ట్ చేస్తాను, ఫోటో పెట్టింది గుండు చేస్తారు మొత్తం అని చెప్పని అయితే చెప్పాను అనమాట. చూద్దాము అసలు ఎలా రియాక్ట్ అవుతారో. ఇది ఎలా వస్తుంది అనేది అయితే తెలీదు. మంచిగా కానీ వచ్చిందంటే ఖచ్చితంగా అయితే పెడతాను వీడియో అయితే. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చినట్టయితే లైక్ చేయండి. అలానే మీకు వాయిస్ వస్తుందో లేదో కూడా తెలియదు. నా దగ్గర మైక్ అదంతా కూడా సపరేట్ గా వైర్లెస్ మైక్ ఏం లేదు, దానికి కనెక్ట్ చేసి ఇంత లెంత్ కూడా రాదనమాట. మధ్యలో మళ్ళీ ఆ సౌండ్స్ అదంతా ఇది వస్తుందేమో అని చెప్పి నేనైతే నార్మల్ గానే పెడతాను. వాయిస్ అదంతా ఎలా వస్తుంది అనేది అయితే చూస్తాను అనమాట. క్లారిటీ అయితే నాకు లేదు. ఇంకా మా ఇంటికి అయితే ఫస్ట్ ఫోన్ చేస్తాను మా అమ్మకి. You are calling is not answering. Please call again. ఎత్తట్లేదేంటి? ఎత్తట్లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫోన్ అయితే లిఫ్ట్ చేయట్లేదు. మళ్ళీ ఒకసారి అయితే చేస్తాను, చూద్దాం. ఈసారి ఎత్తితే ఎత్తారు, లేదంటే మళ్ళీ తరువాత చేస్తాను. వాళ్ళ ఇంటి దగ్గర అయితే లేరు అనుకుంటాను నాకు తెలిసి. మాది ఇదైందనమాట. అంటే మిషన్ అది ధాన్యం అవి వేస్తారు కదా, అది ఏదో పొలంది అవుతుంది అన్నారు. మా అమ్మ మరి టీ పట్టుకొని ఏమైనా వెళ్ళారేమో రాత్రి అన్నారు, నాకు గుర్తులేదనమాట. మళ్ళీ కొద్దిసేపు పోయాక అయితే ట్రై చేస్తాను. ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే మధ్యాహ్నం టైంలో అయితే ఇంటి దగ్గరే ఉంటారు, ఇంకప్పుడైనా ఒకసారి ట్రై చేస్తాను, చూస్తాను. మళ్ళీ చేస్తున్నాను. ఈరోజు ఒట్టిగే ఉన్నాను కదా అని చేసా. ఇందాక చేశాను, ఎటు వెళ్ళిపోనరా? ఏట్లేదు అన్నా. అయితే ఇది ఏడ్ చేశాడు తెలుసా? పండుగాడు ఈ ట్రిమ్మర్ ఉంటది కదా, జుత్తు తీసింది, అది ఎట్టినది నెత్తి మీద తీసాండ. తెల్లారంతా ఏడ్చాం. మొత్తం మధ్యలో వరకు లాగేశాడు, బయటకు వెళ్తే నవ్వుతాడు. మధ్యలో లాగేశాడు, అటుకి ఇటుకి మధ్యలో సగం వరకు.
పూర్తిగా లేకుండా చేస్తాడు. అంటే మొత్తం చుట్టాలు కానీ తీయలేదు. మీద ఫ్రంట్ వైపు పడుకొని ఉన్నాము తెల్లవారు ఏకూజామున. అదే అక్కడ పరుపు దగ్గర ఎక్కడ ఉండేది అది. వాళ్ళ నాన్న రాత్రి ఆడతానని తీసి సైడ్కి ఎట్టాడు. అది తీసి ఎట్టాడు. నేను ఆ సౌండ్ కి లేచిన లోపలే ఎగిరిపోయింది మీద. స్పీడ్కి వెళ్ళిపోద్ది కదా అది మధ్యలో వరకు. టోపీగా బయటికి వెళ్ళలేదు ఇప్పుడు వరకు. చేసి అది నవ్వుతారు గుండు చేసుకోవడం ఇక్కడ అంటాడు. ఏటు మధ్య తీసండి ఇవి నవ్వు. ఇప్పుడు పాపిడి తీస్తామా మనము. ఒక స్కేల్ బద్దంతా లాగేశాడు అనమాట నున్నగా మధ్య వరకు. అన్నయ్య ఫోటో పెట్టాను. అన్నయ్య అదే అంటాడు గుండు చేసి అండి అని. మరి అది ఎలా పెరుగుతున్నాము. ఏమో నేను సెకెట్టుకొని ఉంటాను కదా. చివరి వరకు మళ్ళీ లాగలేదు మధ్యలో. ఎప్పుడో గుండు చెయ్యొద్దు అయితే. గుండు చెయ్యొద్దా. ఏం కాదు ఆడేనే. అది చేసి తలగడ కింద ఎట్టాడు రాత్రి. అన్నయ్యకి ఫోటో ఇచ్చాను అందుకే చేసాం. అది ఇస్తే నల్గొండ అలా చేసాడు. అవును అవునులే నాకు అర్థమైంది. మధ్యలో కనిపించకుండా సైడ్ లాగా ఎలకోట్లో మిల్కి ప్లేట్ కాల్ చేయాలి. అవునవునులే నాకు అర్థమైందా. అలాగే అయితే కొంచెం పొయ్యిలో మీద వచ్చినప్పుడు ఈ జుట్టు అడిగి ఎక్కితే దాని మీద కింద పెట్టి కలిసిపోద్ది. ఇబ్బందిలో ఉంటే ఎన్నో ఉంటుందా
అప్పుడు తిని అయితే కారం నెట్టితే వెనకాల పోయింది నెట్టి మీద ముందుకే అయితే ఇదంతా ఒట్టిదే, ఏది సరదా చెప్పాము ఇదా. ఓరమ్మా నిన్న ప్రాంక్ అన్నయ్య వీడియోలు చేద్దామా, ప్రాంక్ వీడియో చేస్తాను అమ్మోళ్ళకి అలా చెప్పుదుమా అనుకొని అన్నాను. అందుకనే తెల్లవారి నుంచి చేసాం ఫోన్, నువ్వు ఎత్తవు. అదే నేను అప్పుడు ఆ తర్వాత అనుకున్నా ఇవి ఎల్లు ఉంటారులే రాత్రి అన్నారు కదా అని. మామూలు ఎప్పుడు ఈ వ్లాగులు లాగా అవుతానే కదా, సరదాగా ఉంటదని వీడియో చేద్దామని తీసినాం. అన్నయ్య చెప్పలేదు నేను. తర్వాత మధ్యలో ఒకవేళ డౌట్ వస్తే అమ్మకి నీకు కలుపుతానులే అన్నాను. మధ్యాహ్నం మన డ్యూటీ ఇందాక తెల్లవారు చేసి అన్నాడు అంటే అలాగే అన్నాడు. మరెందుకని నేను కలపలే, మళ్ళీ వెళ్ళిపోతాడేమో అని. అప్పుడైతే చేసేదాన్ని. నేను అదే ఎలా రియాక్ట్ అవుతావా అని వీడియో తీసినాం సరదాగా. ప్రాంక్ వీడియోస్ అంటారు వీటికి. అలా చేసినాం సరదాగా. వీడియో ఎట్టని ఎడతాను, అది ఎడిటింగ్ చేసి ఎట్టాలి. ఇంకా ఇదండి వీడియో అయితే చూసారు కదా. వీడియో అయితే ఫన్నీగానే ఉందని అయితే నేను అనుకుంటున్నాను. మా అమ్మగారు అయితే చూసారు కదా ఎలా రియాక్ట్ అయ్యారో. అసలు హెయిర్ కట్ అన్నా గుండన్నా అస్సలు అంటే గుళ్ళు ఎక్కడికైనా వెళ్ళి చేపించుకోమంటారు. కాకపోతే ఇలా ఎక్కడైనా ఇంటి దగ్గరైనా హెయిర్ కట్ కానీ ఇలా గుండన్నా ఊరుకోరనమాట. ఇంకా అప్పుడు కూడా ఇలా మొత్తం ఇదైపోయిందని చెప్పినా సరే సైడ్ నుంచి ఏదైనా హెయిర్ వస్తే కవర్ చేసి మరీ పెట్టమని చెప్తున్నారు తప్పితే గుండె అయితే చేయొద్దు అంటున్నారు. ఇంకా ఈ వీడియో అయితే మీకు ఫన్నీగానే ఉందని అయితే నేను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా మాది శ్రీకాకుళం కనుక అలా మాట్లాడుతూ మా స్లాంగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. వీడియో మీకు వాయిస్ కూడా క్లియర్గానే వినిపించిందని అయితే నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. ఎప్పుడు నార్మల్గా వ్లాగ్ కాకుండా కొద్దిగా కొత్తగా ఉంటుందని అయితే ఈ కంటెంట్ అయితే చేశానమాట. ఇంకెవరి మీదైనా ప్రాంక్ చేయాలన్నా ఏ ప్రాంక్ చేయాలనేది కూడా మీరు వీడియో కామెంట్స్లో అయితే చెప్పండి. చేయడానికి అయితే ట్రై చేస్తాను. నేను చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అనమాట. పెద్దవంటే చేయలేను. నాకు కూడా కొద్దిగా భయము ఈ ప్రాంక్స్ ఇలాంటివంటే. అందుకే చిన్న ప్రాంక్తోనే మా అమ్మగారి మీద అయితే చేశాను అనమాట. ఇంకా ఇదే అండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.